ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రెడ్మీ ప్యాడ్ ఎస్సీ 4Gని అన్బాక్సింగ్ చేద్దాం. మరి ప్రైజింగ్ ఫస్ట్ అయిపోతున్నాను 11,000 సెగ్మెంట్లో ఇది మనకు దొరుకుతుంది. అయితే మనము మార్కెట్లో చూసుకున్నట్టయితే రెండు రకాల ట్యాబ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే హై ఎండ్ స్పెసిఫికేషన్స్ తోటి ఎక్కువ డబ్బులు పెట్టే ట్యాబ్ దొరుకుతాయి. సో దానిలో మనము పెద్ద పెద్ద పనులు చేసుకోవచ్చు, హెవీ గేమ్స్ ఆడుకోవచ్చు, దాని కీబోర్డ్ అటాచ్ చేసుకున్నామంటే ఇంకా చాలా రకాల పెద్ద పనులు అయితే చేసుకోవచ్చు, ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక సైడ్ గురించి మాట్లాడినట్టయితే తక్కువ ధరలో దొరికే ట్యాబ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. దేనికోసం మనం యూజ్ చేయొచ్చు అంటే వీడియో కాల్స్ చేసుకోవడానికి, ఆన్లైన్ క్లాసులు అటెండ్ చేసుకోవడానికి. మధ్యకాలంలో చాలామంది ఒక ట్యాబ్ సజెస్ట్ చేయని అంటూ ఉంటారు. సరే వాళ్ళ పర్పస్ ఏంటి అంటే ఆన్లైన్లో క్లాసును వినడమే అన్నట్టు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో కొన్ని ట్యాబ్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో దానిలో మనము ఏదో నెట్ఫ్లిక్స్, హాట్స్టారో, యూట్యూబ్ లాంటి వీడియోస్ని చూడడానికి అయితే ఇవి పనిచేస్తాయి, పెద్ద వాటికి పనిచేయవు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్యాబ్ అనేది రెండో రకమైన దానికి సంబంధించింది అన్నట్టు. ప్రైజింగ్ గురించి నేను ఇంతకుముందు చెప్పినట్టు 11,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతుంది. దాని తర్వాత మనకు దీంతో పాటు ఒక కవర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మరి దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే 8.7 ఇంచెస్ సంబంధించిన స్క్రీన్ సైజ్ ఉంది, 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంది. దాని తర్వాత బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే 6650 mAh బ్యాటరీ ఉంది, బ్యాటరీ బ్యాకప్ ఉంది. 10 వాట్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం ఆరాంగా ఒక 2 గంటలు అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, IP52 రేటింగ్ తోటి అయితే ఉంటుంది. మరి ఈ బాక్స్ని మనం ఇట్లా ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఇలా ట్యాబ్ని ప్రొవైడ్ చేశారు మంచి కవర్లో. మరి కవర్లో నుంచి ఈ ట్యాబ్ని మనం బయటికి తీద్దాం. సో మరి మీరు చేతిలో తీసుకున్న వెంటనే మనకు కాంపాక్ట్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ తోటి కనిపిస్తుంది. రెడ్మీ బ్రాండింగ్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, పై వైపు ఉన్నాయి, కింద వైపు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. తర్వాత టైప్ సి పోర్ట్ ఇచ్చేసారు, నాయిస్ క్యాన్సిలేషన్. తర్వాత 3.5mm జాక్ ఉంది. పైవైపు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి పవర్ ఆన్ బటన్, వాల్యూమ్ రాకర్స్ అనేవి ఒకటి దగ్గర ఉన్నాయి. మరి దీన్ని నేను బూట్ చేసేసాను. మరి అది ఆన్ అయ్యే లోపు మనం దీనిలో బాక్స్లో చూడాల్సింది ఏంటి అంటే 10 వాట్స్ సంబంధించిన ఛార్జర్, నెక్స్ట్ ఈ యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ కూడా ప్రొవైడ్ చేసేసారు. మనం దీనిలో సిమ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కేబుల్. అయితే జనరల్గా మనం ట్యాబ్స్ కొనేటప్పుడు వైఫై ఓన్లీ కాకుండా సిమ్కి సపోర్ట్ చేసే ట్యాబ్లు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు మనకు వైఫై సిగ్నల్ అనేది ఉండదు, లేకపోతే మనం ఉండే ఏరియాలో వైఫై అనేది ఉండదు అనుకో. అటువంటి టైంలో ఇబ్బంది పడొద్దు అని అంటే నన్ను అడిగితే మాత్రం ఈ సిమ్ సపోర్ట్ ఉందే తీసుకోవడం బెస్ట్. ఇది హైపర్ వేవ్స్ తోటి వస్తుంది, సెటప్ చేసి మాట్లాడతాను. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. నెక్స్ట్ మనకు 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేస్తారు. ఇక మనకు ట్యాబ్లలో ఫోటో క్లారిటీ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అయితే మనం ట్యాబ్ అనేది ఎందుకు కొనుక్కుంటాము అంటే ఫోన్ తోటి కంపేర్ చేసినప్పుడు దీనిలో స్క్రీన్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే మెయిన్ స్క్రీన్ అనేది బాగుండాలి. అంటే జనరల్గా మనము తక్కువ ధర ప్రైజింగ్లలో నేను చూసింది ఏంటి అంటే దీనికి సంబంధించిన బ్రైట్నెస్ అనేది అంత బాగుండదు. కాకపోతే దీనిలో బ్రైట్నెస్ అనేది పర్లేదు, బాగానే అనిపిస్తుంది. దీనిలో మనము వీడియోస్ చూసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి అయితే నేను అనుకోవట్లేదు. అయితే మల్టీ టాస్కింగ్ చేయడానికి అయితే పనిచేయదు, ఎందుకంటే ఇక నేను ఏదో ఓపెన్ చేస్తే ఏదో ఓపెన్ అవుతుంది, కొంచెం ల్యాగ్ అయితే కనిపిస్తుంది. మీడియాటెక్ సంబంధించిన హీరో G85 ప్రాసెసర్ని యూస్ చేశారు. 12 nm ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ అన్నట్టు. నేను ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద గేమ్లు ఆడడానికి, హెవీ టాస్క్లు చేయడానికి అయితే ఈ ట్యాబ్ కాదు. వీడియో కాల్ చేసుకున్నామా లేకపోతే వీడియోస్ చూసామా అటువంటి వాటి కోసం అయితే ఇది పనిచేస్తుంది. దీంతోపాటు ఒక కేస్ని ప్రొవైడ్ చేశారు. సరే బయటికి తీసి చూద్దాం. మరి దీన్ని ఒక స్టాండ్ లాగా యూజ్ చేయడానికి కుదరదు, కానీ దీనిలో మనం ఇన్సర్ట్ చేసి ఇలాగైతే వాడుకోవచ్చు. అంటే మనకు డ్యామేజ్ అవ్వకుండా అయితే ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ప్లస్ క్యారీ చేసుకోవచ్చు, ఇట్లా చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది. అలా కాకుండా ఇట్లా మనం టేబుల్ మీద మౌంట్ చేసుకునే విధంగా ఉంటాయి చూసారా. సో అటువంటి కేసెస్ అయితే నాకు నచ్చుతాయి పర్సనల్గా. ఎందుకంటే మనం ఇంత పెద్ద ట్యాబ్ని చేతిలో పట్టుకొని ఎంతసేపు అని తిరుగుతాం. ర్యామ్ టైప్ గురించి మాట్లాడితే LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. స్టోరేజ్ టైప్ వచ్చేసి eMMC 5.1 స్టోరేజ్ టైప్ ఏదైతే దాన్ని ప్రొవైడ్ చేశారు. UFS తీస్తే రైడింగ్ స్పీడ్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి 375 grams ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 4GB 128GB స్టోరేజ్లో అయితే ఇది దొరుకుతుంది. మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ని చూడండి మీరు. పెద్ద ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముండవు. మన ట్యాబ్లలో కెమెరా క్లారిటీలు అనేవి ఏదో ఒక వీడియో కాల్ చేసుకోవడానికి వీటికి అయితే బాగానే పనిచేస్తాయి అనుకోండి. ఇక బ్యాటరీ బ్యాకప్ కూడా 6650 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇక మీరు ఎక్కువ యూజ్ చేస్తే ఒక 1 day వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేస్తుంది. ఫ్రెండ్స్ మరి దీని డిస్ప్లే క్లారిటీ గురించి మనం మాట్లాడినట్టయితే నాకు అంత ఎక్కువ ఉన్నట్టు అనిపించలేదు, నార్మల్గా ఉంది. ఇక ప్రైస్కి తగ్గట్టు యావరేజ్ ఉందని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మనకు పిక్సెల్స్ అనేవి అంత క్లారిటీగా అయితే నాకు కనిపించట్లేదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రైస్ తగ్గట్టు మంచి ట్యాబ్ని వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి నాకు అనిపించింది. ఒకటి మనము సిమ్స్ని వేసుకోవచ్చు 4G+4G, ఇంకోటి
మనకు దీనిలో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. మళ్ళీ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే బ్రైట్నెస్ కూడా నాకు బాగానే అనిపించింది. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగానే ఉంది. ఇక ఫాస్ట్ ఛార్జర్ కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండు, దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ అనేది కూడా ఎక్కువ ఉంటే బాగుండు అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.